వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. నిండా 18 ఏళ్లు కూడా నిండని ఓ బాలిక కన్నతల్లిని చంపేసింది. వద్దు బిడ్డ, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినందుకు ఆ తల్లినే భూమి మీద లేకుండా చేసేసింది ఆ బాలిక. తెలిసి తెలియని వయసులో ఓ యువకుడిని ప్రేమించి అతనితోనే తన తల్లి పీక పిసికి చంపించింది ఆ కసాయి కూతురు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో జరిగింది ఈ దారుణం. చనిపోయింది మరెవరో కాదు, దొరల పెత్తనాన్ని అలనాడు ఎదిరించిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత చాకలి ఐలమ్మ మునిమనవరాలు. జీడిమెట్లలోని ఎన్ఎల్బీ నగర్లో చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలి కుటుంబం నివసిస్తోంది. ఆమెకి 2 కూతుళ్లు. అందులో 16 ఏళ్ల తేజశ్రీ ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికకు ఇన్స్టాగ్రామ్లో నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన శివ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త మెల్లిగా ప్రేమగా మారిపోయింది. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. తెలిసి తెలియని వయసులో తప్పులు చేయొద్దని ఆమె ఎన్నోసార్లు మందలించింది కూడా. శివకు దూరంగా ఉండాలని నచ్చజెప్పింది. తల్లి తన మంచి కోసమే చెప్పింది అన్న విషయం ఆ బాలికకు అర్థం కాలేదు. తాను ప్రేమించిన ప్రియుడితోనే ఉండాలనుకుంది. దీంతో ఈ నెల 20వ తేదీన తేజశ్రీ ఇంట్లోంచి వెళ్లిపోయింది కూడా. కూతురు కనిపించకపోవడంతో అంజలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తేజశ్రీని పట్టుకున్న పోలీసులు ఆమె మైనర్ కావడంతో తిరిగి తల్లికి అప్పచెప్పారు. తనను ప్రేమించిన వ్యక్తిని వద్దన్నందుకు తల్లిపైనే కక్ష కట్టింది తేజశ్రీ. ఆమెను అంతం చేస్తే తన ప్రియుడితో ఎంచక్కా సుఖంగా ఉండొచ్చు జీవితాంతం అని భావించింది. ఈ మేరకు తన ప్రియుడు శివను ఉసిగొల్పింది. ప్రియురాల్ని దక్కించుకునేందుకు ఆ యువకుడు హంతకుళ్లా మారిపోయాడు. తేజశ్రీ తల్లిని చంపేందుకు తోడుగా తన తమ్ముణ్ణి కూడా తెచ్చుకున్నాడు. నిన్న రాత్రి అంజలి ఇంటికెళ్లిన అన్నదమ్ములు తేజశ్రీతో కలిసి ఆమెపై దాడి చేశారు. చీరను గొంతుకు బిగించి రాడ్డుతో తలపై తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంజలిని హత్య చేసిన శివ అతని తమ్మునితో పాటు తేజశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు. తల్లిని చంపాలని కూతురే ప్రియుడికి ఉసిగొల్పినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు ఆ అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. స్త్రీ ధైర్యశాలిగా చెప్పుకునే చాకలి ఐలమ్మ వారసత్వంలో ఎంతటి దారుణ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇన్స్టా ప్రేమ కోసం కన్న తల్లిని కూతురే చంపేయడంతో బంధువులు తట్టుకోలేకపోతున్నారు. అది కట్టుకున్న గూడంతా చెదర కొట్టింది ఒక్క బిడ్డ ద్వారా. ఇంటి దొంగ ఈశ్వరుడు లాగా చేసింది. మా అమ్మకి ఎవరు లేరు రమ్మని చెప్పి ప్లాన్ ఏమండి ఆ చంపిన చున్ని కూడా ఎక్కడ పడేయకుండా వాడిని అడుపుకు కట్టుకొని వచ్చిండు మేడం పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు వాడు నల్గొండ వారిపోయిండు రాత్రి. అది అన్ని విధాలుగా కుంగిపోయింది మేడం. అది ఇంతమంది ఫ్రెండ్స్కి చెప్పలేదు, ఆ జాబ్లో కూడా ఎవరు చెప్పలేదు. అది ప్రపంచానికే తెలియద్దు అనుకున్నది. బిడ్డ ఇజ్జత్ తీసేది అనుకున్నది కానీ బిడ్డే ప్రాణం తీసేది. బిడ్డ ప్రియుడే ప్రాణం. వాడు శివగాడు యశ్వంత్ గాడు వాడి అమ్మనే. నా చెల్లెని చంపిళ్ళు, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో దయచేసి మేము మీడియా న్యాయం కోరుకుంటున్నాం. నా చెల్లెకి ఎట్లా పడిందో వాడికి అట్లనే కావాలి. నా చెల్లెని ప్రేమ ప్లాన్గా చంపిళ్ళు, వాడిని విడిపియొద్దు. వాడి అమ్మని వాడిని మన తమ్ముడిని అట్లనే చేతికి ఇస్తే మేమే చంపేద్దాం వాళ్ళే. నా చెల్లె న్యాయం కావాలమ్మా. మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన వాళ్ళనే చంపుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఆ తరువాత అడ్డు చెప్పడంతో ఇదిగో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.